వెల్కమ్ టు ద సిటీ ఫైనాన్స్ లిటరసీ. వారెన్ బఫెట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారి కోసం కొన్ని రకాల టిప్స్ అయితే చెప్పడం అనేది జరిగింది. ఆ టిప్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు మ్యాక్సిమం 7 to 10 years మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 7 to 10 years ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కన్సిస్టెంట్గా చేస్తారో వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. బై లో అండ్ సేల్ హై. సో ఇక్కడ బై లో సేల్ హై అంటే తక్కువ ఉన్న వాటిని ప్రిఫర్ చేయాలి. అంటే మనకు మ్యూచువల్ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. ఆ ఎక్స్పెన్స్ రేషియో ఏది తక్కువగా ఉంటుంది అనేటువంటి వాటిని కొన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసి తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్నటువంటి ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఉండడం, రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం, రియలిస్టిక్గా ఉండడం. సో పేషెన్స్ అంటే మనకు మార్కెట్లో ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తామో పేషెన్స్గా ఉండాలి. మార్కెట్ అనేది వొలటాలిటీగా ఉన్నప్పటికీ కూడా మనము ఎలాంటి ప్యానిక్ కాకుండా మార్కెట్ వొలటాలిటీ ఉన్నప్పటికీ కూడా మనము కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. సో రెగ్యులర్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ని రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. మార్కెట్ పడిందని ఎస్ఐపి స్టాప్ చేయడం కానీ అట్లాంటివి చేయకుండా మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవ్వడం అయితే జరుగుతుంది. రియలిస్టిక్ మీరు ఎవరేది చెప్పినా కూడా పట్టించుకోకుండా మీ యొక్క గోల్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ పేషెన్స్ ఉన్న వారి దగ్గరికి మనీ వస్తుంది, ఇన్పేషెన్స్గా ఉన్న వారి దగ్గర నుంచి మనీ అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇన్పేషెన్స్గా ఎవరైతే ఉంటారో మరి మార్కెట్ క్రాష్ అయినప్పుడు వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ని రిడీమ్ అయితే చేస్తారు. అట్లాంటి వారి యొక్క రిడీమ్ చేసినటువంటి అమౌంట్ అనేది పేషెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే పేషెన్స్ ఉన్న వాళ్ళు మార్కెట్ డౌన్ అయినప్పుడు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని స్టాప్ చేయకుండా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఎవరైతే పేషెన్స్ లేక మార్కెట్ నుంచి అవుట్ అవుతారో వాళ్ళకు వచ్చేటువంటి అమౌంట్ అనేది మార్కెట్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. అంటే పేషెన్స్ ఉన్న వారికి ఆ రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి సూత్రం. ఇది టిప్ వచ్చేసి మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అప్పుడు షేర్ ప్రైస్ అనేది తగ్గుతుంది. షేర్ మార్కెట్ ప్రకారం అయితే, మ్యూచువల్ ఫండ్ ప్రకారం అయితే ఎన్ఐవి ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. సో తక్కువ ఉన్నప్పుడు మనం కొన్నట్లయితే మళ్ళీ మార్కెట్ అనేది యథావిధిగా అవుతుంది. కాబట్టి అట్లాంటి సందర్భాల్లో మనం తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి ఎన్ఐవి అనేది మార్కెట్ హై అయినప్పుడు దాని ఎన్ఐవి ప్రైస్ పెరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఫండ్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫండ్ మేనేజర్ ఎవరు, ఫండ్ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాల్ని, ప్రాథమిక విషయాలను అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలంటాడు వారెన్ బఫెట్. ఎందుకంటే మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో గోల్ ప్రకారం మన గోల్ బేస్డ్గా ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రాథమిక అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎలాంటి ప్రిడిక్షన్ నమ్మకూడదు. యూట్యూబ్లో కానీ పేపర్స్లో కానీ కొన్ని ఆర్టికల్స్లో కానీ మార్కెట్ ఎక్కువగా పెరుగుతుంది, మార్కెట్ ఎక్కువ క్రాష్ అవుతుందని చెప్తూ ఉంటారు. బట్ కొన్ని సందర్భాలు అలా జరగకపోవచ్చు. కాబట్టి మీరు ఎట్లాంటి ప్రిడిక్షన్ నమ్మకుండా మీరు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవి వారెన్ బఫెట్ గారు చెప్పినటువంటి కొన్ని రకాల టిప్స్. ఇవి అయితే కాబట్టి ఈ టిప్స్ని మనం ఫాలో చేస్తూ కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని క్రియేట్ చేసి మీ గోల్ బేస్డ్గా మీకు మంచి ఫండ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.